చిన్న ప్రార్థన చేసుకుని ధ్యానంలోనికి వెళ్దాం. చిన్న ప్రార్థన చేసుకుందాం. ప్రతి ఒక్కరూ తల వంచి ప్రభు వైపు చూద్దాం. పరిశుద్ధుడా, మహోన్నతుడా, నీకు వందనాలు ప్రభు. ఈ పరిశుద్ధ దినమును బట్టి, పునరుత్థాన దినమును బట్టి నేను స్తుతిస్తున్నాను, మహిమపరుస్తూ ఉన్నాను ప్రభువా. ఈరోజు మేమందరము కూడి నిన్ను స్తుతించడానికి, నిన్ను మహిమపరచడానికి, నిన్ను ఆరాధించడానికి మాకు ఇచ్చిన ఈ ధన్యతను బట్టి నీకు వందనాలు. ఇంతవరకు నీవే నడిపించావు నైనా. నీ వాక్కును చేత పట్టుకుని నిలబడుతుండగా నీవే మరుగు చేసి నాతో, మాతో, మా అందరితో మాట్లాడమని, నీవే హెచ్చాలి, మేము తగ్గాలి నాయనా. నీ నామమే హెచ్చింపబడునుగాక. మహిమ నీకే. యేసు నామములో అడుగుచున్నాము తండ్రి, ఆమేన్. కూడి వచ్చిన మీ అందరిని బట్టి ప్రభుని స్తుతిస్తున్నాను. మీ అందరినీ ప్రభు దీవించునుగాక, సమాధానంతో నింపునుగాక, చిరునవ్వుతో నింపునుగాక. గట్టిగా చెప్పండి. నాకు కష్టాలు ఉన్నాయి, అయినా నవ్వట్లేదా? కాబట్టి నవ్వుదాం, ఆరోగ్యంగా. మనము చదువుకున్న లేఖన భాగంలో రాజు తన కుడివైపు ఉన్న వారిని చూచి, నా తండ్రి చేత ఆశీర్వదించబడిన వారులారా, గొర్రెలు అని పిలుస్తున్నారు కదా చాలామంది, అంటున్నారా? ఈ గొర్రెలు మేకలు డివైడ్ చేసేది ఎప్పుడు? అంత్య దినాన్ని కదా, తీర్పు దినాన్ని కదండి, అంతేనా? తీర్పు దినాన ఏం చేస్తాడు? గొర్రెలను మేకలను సపరేట్ చేస్తాడని పాటలు కూడా పాడుతున్నా. అయితే నేను ఈరోజు చెప్పవలసిన కొన్ని మాటలు ఏమిటి అని అంటే, నా వైపు చూడండి, చూస్తూ వింటే నాకు చెప్పబుద్ధి కలుగుతుంది. కాబట్టి అదే మీ దగ్గర నుంచి కోరుతున్నాను, నా వైపు చూస్తూ వినాలని. ప్రభు మీకు సహాయం చేయనుగాక. స్తోత్రం, హల్లెలూయా. ఇక్కడ ఉన్న ప్రతి ఒక్కరు ప్రభు చేత దీవించబడిన వారు అని నేను నమ్ముతున్నా కదండి. మనమందరము దేవుని చేత దీవించబడిన వారమే కాదంటారా? నేను దీవించబడలేదంటారా? పోనీ నేను దీవించబడ్డాను అన్నవారు స్తోత్రం చెప్పండి. బడలేదు అన్నవారు హల్లెలూయా చెప్పండి. దీవించబడ్డారా? ఆశీర్వదించబడ్డారా అండి? దీవించబడ్డాం, మనం ఖచ్చితంగా ఆశీర్వదించబడ్డాం. ఇందులో సందేహమే లేదు. కానీ నా ప్రశ్న, మనం చదువుకున్న లేఖన భాగంలో తన కుడివైపు ఉన్న వారిని చూచి ప్రభు రాజు మాట్లాడుతున్న మాట ఏంటంటే, నా తండ్రి చేత ఆశీర్వదించబడిన వారులారా. అంటే మీరే. ఎవరు? మీరే, మనమే. వారితో మాట్లాడుతూ ఏమన్నాడంటే, లోకము పుట్టినది మొదలుకొని మీ కొరకు సిద్ధపరచబడిన రాజ్యములో ప్రవేశించండి అని తన కుడివైపు, లేకపోతే ఆశీర్వదించబడిన వారిని పిలుస్తున్నారు. ఈ మాట చదివినప్పుడు నాకు గొప్ప ధైర్యం వచ్చింది. నా సంఘమంతా ఇంకా తిరుగులేదు, డైరెక్ట్గా దేవుని రాజ్యంలో ప్రవేశిస్తారని. నవ్వుతున్నారే? ఇందులో ఏదో మతలబు ఉందనా? ఏముంటుంది? ఏం లేదు. మనం దీవించబడ్డామా లేదా? మరి దీవించబడితే ఎవరిని పిలుస్తున్నారు ఆయన? ఆశీర్వదించబడిన వారినే కదా పిలుస్తున్నాడు. ఎవరైతే ఆశీర్వదించబడలేదో వారిని పక్కకు నెట్టేశారు కదా.
మీకు ఎవరైనా సరే గొర్రెలు 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 అంటున్నారంటే మీరు ఫీల్ అవ్వమాకండి, మీరు సంతోషించండి. ఎందుకంటే దేవుడు గొర్రెల్నే దీవించాడు. ప్రైజ్ ది లార్డ్. దేవుడు గొర్రెల్నే పిలిచి లోకము పుట్టినది మొదలుకొని మీ కొరకు సిద్ధపరచబడిన రాజ్యములో ప్రవేశించండి అని మేకలకు పిలవలే. ఎవరు పిలిచారు? కాబట్టి ఎవరైతే గొర్రెలు అంటున్నారో మేము దేవుని చేత ఆశీర్వదించబడిన వారు అని మనకు అర్థం అవ్వాలి, ఇంకా సంతోషంగా ఉండాలి. కానీ మా గొర్రెలు అంటున్నారండి అని దానికి రివర్స్ కౌంటర్ ఎందుకు కాదు. యేసయ్యే మళ్ళీ నన్ను గొర్రెలు అన్నాడు కదా. నా గొర్రెలు నా స్వరము వినును, నేను వాటిని ఎరుగుదును అన్నాడు. కాబట్టి మనం ప్రభువారము, ఆయన స్వరము వింటూ నడుస్తున్న ప్రయాణము చేస్తున్న వారం. స్తోత్రం. మనం ఆశీర్వదించబడిన వారము, మనం ఆశీర్వదించబడిన వారము, మనం ఆశీర్వదించబడిన వారం. అయితే నా చిన్న ప్రశ్న, మనము పొందుకున్న ఈ ఆశీర్వాదం, మీరు అన్నారు చూడండి, నేను ఆశీర్వదించబడ్డాను అని, నేను దీవించబడ్డాను అని. ఆ దీవెన, ఆ ఆశీర్వాదం కొద్ది గుండెల్లో చేసుకొని చెప్పండి, పరలోక రాజ్యానికి నడిపిస్తుందా? మీరు పొందుకున్నారా లేదా? ఆశీర్వదించబడ్డారా లేదా? మరి ఇంకే యేసయ్య చెప్పింది ఏమిటి? ఆశీర్వదించబడిన వారులారా అన్నారు కదా. మనం ఆశీర్వదించబడితే మరి ధైర్యం ఉండాలి కదా. నేను పొందిన ఈ ఆశీర్వాదం, నేను పొందుకుంటున్న ఈ ఆశీర్వాదము పరలోక రాజ్యానికి చేర్పిస్తుందా? ఇది నా ప్రశ్న. అదేంటి తల ఊపుతున్నారు ఈయన? లేదా? మరి ప్రభు మాట్లాడింది తప్పండి? తప్పు కదా? తప్పు కదా? ప్రభు మాట్లాడింది తప్పు కాదు, మనమేమో దీవించబడిన వారము. మీరు ఇప్పుడేమంటున్నారు? ఈ ఆశీర్వాదము పరలోక రాజ్యానికి వెళ్ళడానికి ఏమో అన్నట్టు మీరు చూస్తున్నారు. ఎందుకని అంత ధైర్యం రావట్లేదు? సరిపోదా? మనం ఇంకా ఆశీర్వదించబడాలా? ఏమండి? ఎబ్బేజు ప్రార్థన చేశాడంట. ప్రార్థించి నా సరిహద్దులను విశాలపరచు అని ప్రార్థన చేశారంట. ఆయన ప్రార్థన చేసిన ప్రార్థన దేవుడు ఆలకించాడంట. ఆయన ఏ ప్రార్థన అయితే చేశాడో దేవుడు దానిని ఆలకించి జవాబు అనుగ్రహించాడని బైబిల్లో మనం చూస్తాం. ప్రైజ్ ది లార్డ్. ఇప్పుడు చెప్పండి, దేవుడు ఎబ్బేజును ఆశీర్వదించాడా లేదా? ఖచ్చితంగా ఆశీర్వదించాడు. ఆ ఆశీర్వాదమే పరలోకానికి నడిపిస్తుంది అని చెప్పగలమా? ఇక్కడ చెబుతున్న ఆశీర్వాదానికి, ఎబ్బేజు పొందుకున్న ఆశీర్వాదానికి, ఇక్కడ చెబుతున్న ఆశీర్వాదానికి, మనం పొందుకుంటున్న ఆశీర్వాదానికి ఏమైనా వ్యత్యాసం ఉండొచ్చు కదా. ఉంటేనే కదా మనం ధైర్యంగా చెప్పలేకపోతున్నా. నేను ఆశీర్వదించబడ్డాను అని ధైర్యంగా మాట్లాడాము, కానీ ఈ ఆశీర్వాదమే నన్ను నడిపిస్తుంది అని అంటే కొద్ది చాలట్లేదు కదా ధైర్యం. స్తోత్రం. నేను చదువుతూ ఉండగా ఎన్నోసార్లు ఈ వాక్యం మాట్లాడాను, కానీ ఆయన తండ్రి చేత ఆశీర్వదించబడిన వారులారా అంటారే. నేను ఆశీర్వదించబడ్డాను కదా, ఆ ఆశీర్వాదమే నన్ను నడిపిస్తుంది అని అంటే నాకు ధైర్యం చాలట్లేదు కదా. మరి ఏ ఆశీర్వాదం అయి ఉంటుంది, ఎటువంటి ఆశీర్వాదం అయి ఉంటుంది అనేది కదా మనకి కొంత ఆలోచన. స్తోత్రం. హల్లెలూయా. నేను కొత్త సందేశాలు మేము ఇవ్వట్లేదు మీకు, కొత్త సందేశాలు ఏం ఇవ్వట్లేదు. చిన్న సందేశాన్ని మీకు జ్ఞాపకం చేయడానికి ప్రయత్నం చేస్తున్నాను. ప్రభునామానికి మహిమ కలుగునుగా. మీకు ఆలస్యం చేయకుండా త్వరగా తీసుకెళ్ళడానికి ప్రయత్నం చేస్తున్నాను.
ఇది ఏ ఆశీర్వాదం? ఎటువంటి ఆశీర్వాదం? ఎటువంటి ఆశీర్వాదం దేవుని రాజ్యంలో ప్రవేశించడానికి మనకి అవకాశం కలిగిస్తుంది? ప్రభువు మాట్లాడిన ఆశీర్వాదం ఏంటి? మనం అనుకుంటున్న ఆశీర్వాదం ఏంటి? మనం పొందిన ఆశీర్వాదం ఏంటి? దేవుడు అనుగ్రహించే ఆశీర్వాదం ఏంటి అనేది చిన్న మాట మీకు గుర్తు చేసి మిమ్మల్ని విడిచిపెట్టాలని ఆశపడుతున్నాను. దేవునికి స్తోత్రం. ఆదికాండం 32వ అధ్యాయంలో మనం చూస్తాం. ఆదికాండం 32వ అధ్యాయంలో ఒక వ్యక్తి మనకు కనబడతాడు. ఆయన తండ్రి యొద్ద నుండే బయటికి వెళ్ళిపోయాడు. తండ్రి యొద్ద నుండి బయటికి వెళ్ళిపోయిన తర్వాత మరలా నువ్వు తండ్రి యొద్దకే నువ్వు వెళ్ళాలి అని దేవుడు మాట్లాడినప్పుడు ఆయన తిరిగి కానాను దేశానికి, లేకపోతే తండ్రి యొద్దకి వస్తూ ఉన్నాడు. అతని పేరే యాకోబు. ఎవరండి? యాకోబు గురించి మనకి తెలియని సంగతి ఏముంది? మనకి అందరికీ బాగా తెలుసు. 22వ వచనం నుంచి మనం చదువుకుంటే, ఆ రాత్రి అతడు లేచి తన 2 భార్యలను, తన 2 దాసులను, తన 11 మంది పిల్లలను తీసుకొని ఆ ఏరు దాటించి యాకోబు ఒక్కడే మిగిలిపోయెను. చాలు. ప్రైజ్ ది లార్డ్. ఒక నరుడు వచ్చి తెల్లవారి వరకు ఏం చేస్తున్నాడు? పెనుగులాడుట అనగా చెప్పండి. పెనుగులాడుట అనగా అలా చూస్తారే. పెనుగులాడుట అనగా తెలుగు ఉపాధ్యులు ఎవరైనా ఉన్నారు ఇక్కడ? పోరాటం కదండి. వాడు కొడితే వీడు కొట్ట, ఇంకా పోట్లాడుట అందం. అలా ఒక నరుడు వచ్చి పోరాడుతున్నాడంట. ఇతను కూడా పోరాడుతున్నాడంట. ఎంతవరకు? ఎన్ని గంటలు? ఎంతసేపు అని అంటే రాత్రి అంతా, తెల్లవారు వరకు అని అంటారు. ఇతను పోరాడుతూ రేయ్ తెల్లారుచున్నది, నేను వెళ్ళిపోవాలి, నన్ను వదిలేయ్ అన్నాడంట. నన్ను వదిలేయ్ అంటే ఆయన చెబుతున్న మాట 26వ వచనమా? నీవు నన్ను ఆశీర్వదిస్తే గాని నిన్ను పోనీయను అంటున్నాడు. ఆశీర్వాదం అంటే ఏంటో మనకి తెలుసు కదా. ఆశీర్వాదం అంటే 100 రూపాయలు, 200, 500, 1000 రూపాయలు, 1000 రూపాయలు, 10,000, 10,000, 1,00,000 రూపాయలు. ఇది ఏ ఇల్లు లేదు, ఒక సైట్ కొనేసి టకటక 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 జరిగిపోయింది అనుకో, అదేంటి? గట్టిగా చెప్పండి. ఇది పెట్టాను కదా, నాకు వినపడట్లేదు. అది ఆశీర్వాదం. ఉద్యోగం లేదు, తిరుగుతూ ఉన్నాం, దేవుడు మంచి ఉద్యోగం ఇచ్చాడు. అంత మాత్రమే కాకుండా ఉద్యోగంలో ఉన్నత స్థాయిలో ఇచ్చాడు, ప్రమోషన్ ఇచ్చాడు. దాని పేరేంటి? ఆశీర్వాదం. పేదరికంలో ఉన్నాం, అందరి దగ్గరికి వెళ్ళి అయ్యా కొద్ది సాయం చేయండి అనే స్థితిలో ఉన్నాం. చాలని జీతం, అలా అడ్జస్ట్ చేస్తూ బ్రతికాం. ఇప్పుడు సమృద్ధిని ఇచ్చాడు, చేతి నిండా డబ్బులు, దాని పేరే. ఇప్పుడు యాకోబు ఇప్పుడు ఏమడుగుతున్నాడు? నన్ను ఆశీర్వదించు అంటున్నాడు. నన్ను అంటే 100కి కాదా మరి ఏంటి? ఎందుకని ఆశీర్వదించమంటున్నాడు? ఆశీర్వాదం అంటే యెహోవా ఆశీర్వాదము ఐశ్వర్యమును కలుగజేస్తుంది అని ఉంది కదా. మరి యాకోబు ఒక ఆశీర్వాదాన్ని కోరుతున్నాడు. ఆ ఆశీర్వాదం గురించి నేను వెళ్ళిపోతాను వదిలేవయ్యా అని అంటూ ఉంటే వదలకుండా గట్టిగా పట్టేసుకున్నాడంట. పట్టేసుకొని నువ్వు నన్ను ఆశీర్వదిస్తే గాని నేను విడిచిపెట్టనని పట్టేసుకున్నాడంట.
వదులు నేను వెళ్ళాలి అని అంటున్నప్పటికీ కూడా విడిచిపెట్టకుండా నువ్వు నన్ను ఆశీర్వదించాలి, నువ్వు నన్ను ఆశీర్వదించాలి అంట. ఈ రాత్రంతా దేని మీద పోరాడుతున్నాడు? ఈ రాత్రంతా ప్రార్థన ఏంటి? ఈ రాత్రంతా పోట్లాడుట ఏంటి? పెనుగులాడుట ఏంటంటే ఏమీ లేదంట. నువ్వు ఆశీర్వదిస్తే వదులుతాను, ఇదేనంట. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ఇంకొకటి అంశం ఉందా అని అంటే ఇంకొకటి లేదు. మనం గంట ప్రార్థన చేయాలంటే నైట్ ప్రేయర్లో ఒక 10 కానీ 15 కానీ 20 కానీ అంశాలు రాసుకుని వస్తే అది చెబితేనే కానీ గంట అవ్వదు కదా. అలాంటిది ఒకే ఒక అంశంలో ప్రార్థన చేస్తున్నాడంట. నువ్వు నన్ను ఆశీర్వదించి. తనకు ఉందా లేదా అని అంటే నిజమే. ఒక కర్ర చేత పట్టుకుని వెళ్ళి అటు నుంచి వచ్చినప్పుడు విస్తారమైన ఆస్తితో వచ్చాడు. గొర్రెలు, మేకలు, గాడిదలు, ఒంటెలు, ఆబోతులు అన్నీ ఉన్నాయి. ఇవన్నీ ఉన్నప్పటికీ కూడా ఆయన మాట్లాడుతున్న మాట ఏంటో తెలుసా? నన్ను ఏ ఆశీర్వాదం చెప్పండి ఇప్పుడు మీరు? కాదు అంటున్నారు. నేను చెబితే మీరేమో కాదు అంటున్నారు. పోనీ ఇది ఏ ఆశీర్వాదం అడుగుతున్నాడు ఆయన? పరలోక ఆశీర్వాదమా అంటే భూలోక ఆశీర్వాదం, పరలోక ఆశీర్వాదం డిఫరెంట్గా ఉంటుందా? గౌరీ చెప్పట్లేదు, అలా చల్లేస్తా. మీరు మాట్లాడితే బాగుంటుందని మీకు అడుగుతున్నాను. మరీ జిడ్డుగా ఏసీ ఆపేయమంటారా? చెప్పండి. కాలు చేతులు ముడుచుకొని కూర్చున్నారు కదా. ఎప్పుడైతే ఒక నరుడు వచ్చాడు, నరుడు అని వ్రాయబడింది కానీ అతనికి అర్థమైపోయింది కాబట్టి అడుగుతున్నాడు కదా. వేరే ఒకడు ఎవరైతే అయి ఉంటే నన్ను ఆశీర్వదించమని ఎందుకు అడుగుతాడు? ఆయన వచ్చారంటే ఆయన ఎవరో ఆయనకి అర్థమైపోయింది. ఈయనే నన్ను ఆశీర్వదించేవాడు అని అర్థమైంది కాబట్టి కాలు పట్టేసుకున్నాడు ఆయన. హోషేయ 12వ అధ్యాయంలో ఉంటుంది. 12వ అధ్యాయంలో 4వ వచనమా ఒకసారి చూడండి. అతడు దూతతో పోరాడి జయమొందెను. అతడు కన్నీరు విడిచి బేతేలులో ఆయన అతనిని ప్రత్యక్షమాయను. అక్కడ ఆయన మనతో మాటలాడేను అని. ఇక్కడేమో పెనుగులాడుట అన్నాడు, అక్కడేమో బ్రతిమిలాడేను అనే మాట ఉంటుంది కదా. కన్నీరు విడిచుచు బ్రతిమిలాడేను. దేవునితో పోరాడుట ఎవరికి సాధ్యం? దేవునితో పోరాడి గెలవడం ఎవరికి సాధ్యం? ఏ మనుషుడు దేవునితో పోరాడగలడా అని అంటే లేదు. ఎందుకని ఆ మాట వ్రాయించాడంటే పోరాడుట అనగా ప్రార్థనలో పోరాడుట. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అందుకే బ్రతిమిలాడెను అనే మాట ఇక్కడ హోషేయ గ్రంథంలో మనం చూస్తాం. అక్కడేమో పెనుగులాడాడు, నువ్వు దేవునితో మనుషులతో పోరాడి గెలిచావు అనే మాట 28వ వచనంలో అనుకుంటున్న ఆదికాండంలో మనం చూస్తాం. కానీ హోషేయ గ్రంథంలో మనం చూస్తాం ఆయన బ్రతిమిలాడెను అన్న మాట మనం చూస్తాం. 32వ అధ్యాయం 28వ వచననే, నీవు దేవునితోనూ మనుషులతోనూ పోరాడి గెలిచితివి అని అంటే దేవునితోనే గెలిచేశాడండి ఈయన. దేవుడు ఓడిపోతాడండి? దేవునితో పోట్లాడితే దేవుడు ఓడిపోతాడా? మరి ఇక్కడ మాట్లాడిన మాట ఏంటో తెలుసా? నువ్వు దేవునితో పోరాడావు, మనుషులతో పోరాడావు, పోరాడి నువ్వు గెలిచావు అన్న మాట వాడాడు. పోరాడటం అంటే అదే కదా. ఆయన పాదాలు పట్టుకొని గట్టిగా పట్టుకొని నేను వెళ్ళిపోతాను, తెల్లారుచున్నది నన్ను పంపించేయి అని అంటే ఆయన మాట్లాడుతున్న మాట ఏంటో తెలుసా? నన్ను ఆశీర్వదిస్తేనే కానీ ప్రైజ్ ది లార్డ్ స్తోత్రం చెప్తలేదు. నిజానికి ఈ ఆశీర్వాదమే డబ్బు గురించి కానీ ధనం గురించి అయితే అప్పుడు చెప్పాలా, ఇంకేం కావాలరా నీకు? ఒక్క చేతి కర్రతో కదా వెళ్ళావు, మరి ఇంతగా నిన్ను ఆశీర్వదించాను కదా, ఇంకేం కావాలి అని అడుగుతాడు దేవుడు. అలా అడగలే.
నీ పేరేమి అని అడిగిన తర్వాత అక్కడ ఆయన ఆశీర్వదించి వెళ్ళిపోయినట్టు మనం చూస్తాం. దేనికి ఆశీర్వాదం అంటే, తండ్రి ఇంటికి వెళ్ళక ముందు మరణము ఎదురుగా వస్తుంది. ఆయన అన్న అయిన ఏసావు ఒక్కడే వస్తాడనుకుంటే 400 మందితో తిరిగి వస్తున్నాడంట. ఎందుకని వస్తాడు? పలకరించడానికంటే 400 మందితో ఎందుకండి? ఆయన 400 మందితో ఆయన ఎదురు వస్తూ ఉంటే మరణం సంభవిస్తుందని అర్థమైపోయింది. నా పిల్లల్ని, నాకు, అందరినీ చంపేస్తాడేమో అని అర్థమైపోయింది. ఈ మరణం నుండి తప్పించబడాలంటే, నేను ఈ తప్పించబడి నా తండ్రి యొద్దకు నేను వెళ్ళాలి అని అంటే ఒకటే ఒక మార్గము, నేను ఆశీర్వదించబడాలి. ప్రైజ్ ది లార్డ్. నేను ఆశీర్వదించబడితే తప్ప ఈ మరణం నుండి నేను తప్పించబడలేను. మనం నరకాగ్ని నుండి, రెండవ మరణం నుండి తప్పించబడితేనే దేవుని రాజ్యంలో మనం ప్రవేశిస్తాం. ప్రైజ్ ది లార్డ్. అందుకే యోహాను తన పత్రికలో ఏమంటాడు తెలుసా? తీయొద్దు కానీ మనం సహోదరులను ప్రేమించుచున్నాము గనుక మరణము నుండి జీవంలోనికి దాటి ఉన్నామంటాడు. ప్రైజ్ ది లార్డ్. మనం మరణం నుండి దాటితేనే జీవంలో ప్రవేశిస్తాం. నిత్య జీవంలో మనం ప్రవేశించాలంటే మరణాన్ని దాటాలి. ఆ మరణము ఎదురుగా వచ్చినప్పుడు అవతలేమో తండ్రి ఉన్నాడు. ఇప్పుడు తండ్రిని దగ్గరికి చేరుకోవాలంటే ఒకటే ఒకటి, ఈ మరణాన్ని తప్పించుకోవాలి అని అంటే వేరే మార్గం ఏమీ లేదు. నేను ఆశీర్వదించబడాలి. ఒక వ్యక్తి రాగానే అతను కాలు పట్టుకొని ఇప్పుడు ప్రాధేయపడుతున్నాడు. ఎంతవరకు అని అంటే ఆశీర్వదించబడే వరకు. ప్రైజ్ ది లార్డ్. ఆశీర్వదించే వరకు పోరాడుతున్నాడు ఆయన. మనం మత్తయి సువార్త 7వ అధ్యాయము 13వ వచనంలో ఒక మాట ఉంటుంది. ఇరుకు ద్వారమున ప్రవేశించుడి, నాశనమునకు పోవు మార్గము ఎడల్పును, ఆ దారి విశాలమునై ఉన్నది, అనేకులు జీవమునకు పోవు మార్గము ఇరుకును, ఆ దారి సంకుచితమై ఉన్నది అన్నమాట మనం చదువుతాం. ఓకే ఇందులో ఇరుకు ద్వారమున ప్రవేశించుడి అన్నమాట కదా, గుర్తుపెట్టుకోండి. ఇరుకు ద్వారమున ప్రవేశించుడి. ఇదే మాట లూకా సువార్త 13:24లో ఏమన్నాడో తెలుసా? ఇరుకు ద్వారమున ప్రవేశించుటకు పోరాడండి అన్నాడు ఆయన. తీసారా? లూకా సువార్త 13వ అధ్యాయము. ఓకే, ఆ లైన్ ఒకటే కావాలి నాకు. ఇరుకు ద్వారమున ప్రవేశించుటకు ఏం చేయాలి? పోరాడాలి. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. అంత సులువైనది కాదు, అంత ఈజీ కాదు. మనం పోరాడాల. అంటే ఎవడో ఒకడు అడ్డగిస్తున్నాడు, ఎవడో ఒకడు నీకు వెళ్ళనీయకుండా చేస్తున్నాడు. వాడితో పోరాడి గెలిచితే తప్ప ఎక్కడికి వెళ్ళాము? ఆ ద్వారమునకు, లేకపోతే నిత్య జీవమునకు మనము వెళ్ళలేము. అందుకే నువ్వు దేవునితోనూ మనుషునితోనూ పోరాడి గెలిచావు అంట. ఈ ప్రార్థన ఇలా ఎప్పుడైనా చేశావా? పట్టుదలతో, ప్రభువా నన్ను దీవించే వరకు, నన్ను ఆశీర్వదించే వరకు, నా కుటుంబం మారే వరకు, నా బిడలు మారే వరకు, ఈ ప్రాంతం మారే వరకు నీ సన్నిధిని విడిచిపెట్టనని నీవు మోకాలు దిగకుండా, మోకాలు నొప్పి అయినా సరే ఉపవాసంతో, కన్నీరుతో ప్రార్థించే అనుభవం ఉందా అని అంటే లేదు కదా. గ్రూప్లో ప్రార్థన చేస్తున్నాం. ఎలా తెలుసా? నా మట్టుకు నేనే చెప్పుకుంటాను. రవి ప్రార్థన చేస్తాడు అనగానే, స్తోత్రం ప్రభువా, నీకు వందనాలు, ఇచ్చిన అంశాన్ని బట్టి స్తోత్రం. ఎందుకని? అప్పుడే లేచాం కదా. స్వరము రాదు. ఏ అంశంలో ఇచ్చామో తెలియదు, ఏం ప్రార్థన చేశామో తెలియదు కదా. యేసు నామములో అడుగుచున్నాము తండ్రి అని ఆమె నానిస్తాం.
సో ఈ ప్రార్థన చేసి ఎన్నో దినాలు గడిచిపోతున్నాయి కదా, ఇలాంటి ప్రార్థన అనుభవంలో ఎన్నో సంవత్సరాలు గడిచిపోతున్నాయి కదా. నేను అనుకుంటాను, ఈ ప్రార్థన నేను మరణము తప్పిస్తుందా, ఈ ప్రార్థన నిన్ను నిత్య జీవానికి తీసుకెళ్లే ఆశీర్వాదం తీసుకొస్తుందా, ఇలాంటి పెనుగులాడుట నీకు నిత్య జీవంలో ప్రవేశ పెడుతుందా అంటే లేదనే చెప్పాలి కదా, లేదనే చెప్పాలి. యాకోబు ప్రార్థన ఎలాగుంది అని అంటే, పొందే వరకు విడిచిపెట్టలేదు ఆయన, మారే వరకు విడిచిపెట్టలేదు ఆయన. ఇంకా ఏంటో తెలుసా, ప్రార్థన చేయుచుండగా నన్ను విడిచిపెట్టేరా అంటే వదలట్లేదు కదా. ఒక్క తాపుతంటే తొడగూటు ఊడిందంట. తొడగూటు ఊడితే అయినా వదలలేదు. దేవునికి స్తోత్రం. అయినా వదలలేదు. ఏంటి తన టార్గెట్ ఏంటో తెలుసా, తనకు నష్టం కలిగినా పర్వాలేదు, తనకి ఇబ్బంది కలిగినా పర్వాలేదు, మోకాలు నొప్పి వచ్చినా పర్వాలేదు, శరీరానికి హాని కలిగించినా పర్వాలేదు. ఈరోజు ఉపవాసం అంటేనే అమ్మో సన్నమైపోతానేమో, ఏమిటి ఆ స్కిన్ డ్యామేజ్ అయిపోద్దేమో, అందము క్షీణించిపోతుందేమో, చర్మాలు ముడత పడిపోద్దేమో, ఏంటి ఉపవాసం ఉంటే అని మనము ఉపవాస ప్రార్థన చేయము. మోకాల అనుభవం ఉండదు, మోకాల నొప్పి ఉండదు. అప్పుడంట ఏదైనా సరే సంబంధానికి వెళ్ళినప్పుడు అమ్మాయిల్ని, అమ్మా ఏది నీ మోకాలు చూపించు అని అడిగేవారంట. మోకాలు నల్లగా ఉంటే ఓకే అనేవారంట. ఎందుకు తెలుసా, మోకాలు అనుభవం ఎవరికి ఉంటుందో ఇది నల్లబారిపోద్ది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. ఈ అనుభవం నీకు ఎప్పుడు రాలేదు కదా. ఒక ప్రాంతము మారే వరకు పోరాడి గెలిచే అనుభవం ఇంకా లేదు కదా. నా భర్తను నేను ప్రభు సన్నిధిలో పోరాడి గెలిచాను అన్న ఏది లేదు కదా సాక్ష్యము. మరి ఇందాక ఏదన్నాం, మనం ఆశీర్వదించబడ్డాం కదా. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. యాకోబు వలె పట్టుదలతో మనం ప్రార్థన చేసి ఉంటే ఈ సంఘము ఇలా ఉండదు. ప్రైజ్ ది లార్డ్. యాకోబుకు ఆశీర్వదించిన దేవుడే మనల్ని కూడా ఆశీర్వదిస్తాడు ఆయన. యాకోబుని విశాలపరిచిన దేవుడే మనల్ని కూడా విశాలపరుస్తాడు ఆయన. యాకోబు ప్రార్థన విని జవాబు అనుగ్రహించిన దేవుడే నా ప్రార్థన ఆలకించి జవాబు ఇస్తాడు. ఆయన ప్రార్థన ఆలకించే దేవుడు కదా. అందుకే సర్వ శరీరులు నీ యొద్దకు వచ్చేదారు అన్నారు. మరి ఎందుకని అని అంటే ఆ పట్టుదల లేదు మనకి, ఆ కసి లేదు మనకి, ఆ గురి లేదు మనకి, ఆ తపన మనకి లేదు, ఆ బాధ మనకి లేదు. ఇంకా యాకోబు వలె ప్రార్థన చేసినట్టు. రాజు మాట్లాడుతున్న మాట ఏంటో తెలుసా, నా తండ్రి చేత ఆశీర్వదించబడిన వారులారా, దేని కొరకు ప్రయాసపడుతున్నానా అయ్యా, నేను తప్పించబడాలి అని అంటే నేను ఆశీర్వదించబడాలి. నేను ఆశీర్వదించబడాలంటే పెనుగులాడాలి. ప్రైజ్ ది లార్డ్. ఎవరు ఆశీర్వదించబడతారు? చిన్ని చిన్ని ప్రార్థన చేసిన వారండి. ఏంటి లోపల ఒక తపన లేకుండా, లోపల ఒక గురి లేకుండా ప్రార్థన చేసేవారు ఆశీర్వదించబడతారని చెప్పగలమా? కాదు. యాకోబు ఆ ప్రార్థనలో నష్టము కలిగినప్పుడు కూడా జవాబు వచ్చే వరకు విడిచిపెట్టలేదు ఆయన. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ప్రార్థన చేస్తే విడుదల వచ్చేయాలి, కృప వెంబడి కృప వచ్చే, విజయం వెంబడి విజయం వచ్చేయాలి, కానీ నష్టము కలగకూడదు అనేది కదా మన కాన్సెప్ట్. కానీ ప్రార్థన చేసేవారు. ఇంకా చెప్పనా, ఎప్పుడైతే ఆయనతో పోరాడాడో అక్కడ నుండి వచ్చేటప్పుడు యాకోబు రూపురేఖలే మారిపోయాయి. ఏంటో తెలుసా, ఇప్పుడు నడక మారిపోయింది. ఏంటి మారిపోయింది? నడక మారిపోయింది. అప్పుడు శుభ్రంగా భలే నడిచేవారు. ఇప్పుడు ఒక్క తాపు తన్నాడు కదండి, తొడగుట్టు ఊడింది కదండి, సరిగ్గా నడవగలడా? ఇప్పుడు నడక మారిపోయింది. ప్రార్థన గదిలోనికి వెళ్ళిన తర్వాత ఒక సిస్టర్ ఒక పాట రాశారు. ఏంటో తెలుసా, మీకు అందరికి తెలుసా, స్టైలు మారింది, నా నడక మారింది అని రాసింది. ఎవరు తెలుసా? ఆవిడే మళ్ళీ లిప్స్టిక్స్ రాసుకుని వచ్చి మేకప్ చేసుకుని వచ్చి నా స్టైలు మారింది అంటే ఎప్పుడు మారింది? మారలేదు కదా.
ఇంకా మేకప్ మారలేదు, ఇంకా లిప్స్టిక్ మారలేదు. ఏం మారింది మరి? పాటే మారింది. అవునంట. మీరు స్తోత్రం చెప్తా లేదని ప్రార్థన గదిలోనికి వెళ్ళి వచ్చినప్పుడు మన ప్రవర్తనలు అన్నీ మారిపోతాయంట. ప్రార్థన చేసే అనుభవమే వేరుగా ఉంటాయి, వారి మాటలే వేరుగా ఉంటాయి, వారి ఉద్దేశాలు వేరుగా ఉంటాయి. మనం ప్రార్థన గదిలో పోరాడి వచ్చేసరికి మన ఆలోచన సొంత ఆలోచన ఉండదు, ఆయన ఆలోచనతో కనెక్ట్ అయిపోద్ది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. ఎన్ని రోజులు ప్రార్థన చేసిన అదే జీవితం, అదే మాటలు, అదే ప్రవర్తన, అదే ఉద్దేశం, అదే ఆలోచన కదా. మరి దేవునితో పోరాడి వచ్చిన తర్వాత యాకోబు జీవితమే, యాకోబు నటకే, యాకోబు మాటలే, ప్రవర్తనే మారిపోతే మన ప్రవర్తన కూడా మారాలి కదా. అటువంటి ప్రార్థన అనుభవంలోనికి వెళ్ళాలి. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. చెప్పండి, ఇలా పెనుగులాడి ప్రభువుతో పోరాడి గెలిచిన వారు పరలోక రాజ్యంలో ప్రవేశిస్తారా, లేకపోతే మనమా? చెప్పనా? ఒక జర్నీ చేస్తే ప్రార్థన కట్టు కదా. 12 వరకు కానీ ఏ ఫంక్షన్ అయినా అయిందనుకోండి, చెప్పండి సార్, ప్రార్థన కట్టు. ఏ అంటే అలిసిపోయా. నాకు ఇవన్నీ చూసినప్పుడు ఇలా చేస్తున్నాం కదా, మేము ఎలాగ వెళ్ళిపోగలం అనిపించింది. అన్ని రంగంలో మీతో మాట్లాడుతున్నా, అన్ని విధాలుగా మాట్లాడుతున్నా. ఆర్మీ సెలక్షన్కి వెళ్తున్నారు చాలామంది. ఒక ఆయన ఏమో పరిగెడుతున్నారు. జస్ట్ కెమెరా ఉంది కదండి, అక్కడ వరకు వచ్చేసాడు. ఆ టైం ఓవర్ అయిపోయింది, టైం అయిపోగానే టక్కుమని ఆపేశాడు. ఆపేయగానే తన ఏడుపు చూడాల. ఇంతవరకు నేను ప్రయాసపడ్డాను, అయ్యా నాకు అవకాశం ఇవ్వండి అని ఏడుస్తూ ఉన్నాడు. నాకు అనిపించింది, ఇంత ప్రయాసపడి చిన్నది పొరపాటు అయితేనే అవుట్ అన్నారు కదా. మరి ఆ పరలోక రాజ్యంలో వెళ్ళడానికి ఏది చేసినా దేవుడు ఎలా చేసేస్తాడా ఏమండి కదా. దానికి ఎన్నో టెస్టులు ఉంటాయి కదా. ఒకటి రన్నింగే కాదు, మెడికల్ టెస్ట్ ఉంటుంది, ఎగ్జామ్, రిటర్న్ ఎగ్జామ్ ఉంటుందా, రిటర్న్ ఉంటుంది. తర్వాత హైట్ చూస్తారు, తర్వాత వెయిట్ చూస్తాడు, హైస్ కూడా చూస్తారేమో కొంతమందికి, ఏదో కలర్ ఏదో ప్రాబ్లమ్స్ ఉంటాయనేసి. ఇవన్నీ పాస్ అయితేనే ఎన్ని సంవత్సరాలని సర్వీస్ 15 18 17 సంవత్సరాలు సర్వీస్ చేయడానికంట ఇన్ని టెస్టులు పాస్ అవ్వాలంట, లేకపోతే లేదంట. అక్కడ బంగారు వీధంట, 12 రత్నములతో కట్టబడిన భవనాలంట. అందులో ప్రవేశించి మనము నిత్యము సంతోషము, నిత్యము ఆనందము, దుఃఖము లేని ఆ రాజ్యంలో ప్రవేశించడానికంట పడుకొని ప్రార్థన చేస్తూ, కూర్చొని ప్రార్థన చేస్తూ, ఇటు అటు. నాకు నిన్నే ఎవరు సాక్ష్యానికి తర్వాత ఇస్తానమ్మా మీకు. నిన్నే ఒక బ్రదర్ మాట్లాడితే ఏమన్నాడంటే, అంటే మా ఆవిడ ఎలా ప్రార్థన చేస్తే తెలుసండి, అలాగ ఆన్ చేసి ఇలా వదిలేస్తుందండి, వదిలేసిన తర్వాత తన పని తను చేసుకుంటూ ఉండి అంటే వినబడుతుంది కదండి, ఆమేన్ ఆమేన్ అంటూ ఉంటుందండి, అంతేగాని మోకాలు మాత్రం వేయదండి అని చెప్తున్నాడు ఆయన. దేవునికి స్తోత్రం. ఇలాంటి ప్రార్థన ఆశీర్వాదాన్ని తీసుకొస్తుంది అంటున్నాను నేను. ఎలా ప్రార్థన చేయాలి కదండి. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ఎప్పుడైనా అనిపించిందా మీకు అలా ప్రార్థన చేశానని? లేదు. అలాంటి ప్రార్థన అనుభవంలోనికి వెళ్ళగలిగితేనే మనం ఆశీర్వాదం
పొందగలను. ఈ ఆశీర్వాదం ఏంటో తెలుసా? 2 ఆశీర్వాదాలు. ఒకటి భౌతికమైన ఆశీర్వాదము, 2 ఆత్మ సంబంధమైన ఆశీర్వాదం. భౌతికమైన ఆశీర్వాదం నీకు మెటీరియల్ ఇస్తుంది, ఆత్మ సంబంధమైన ఆశీర్వాదము నీకు నిత్య జీవాన్ని ఇస్తుంది. ప్రైజ్ ది లార్డ్. ఈ యాకోబు దేని కొరకు ప్రయాసపడతారు? అన్నీ ఇచ్చావు, కానీ ఇప్పుడు నేను ప్రయాసపడవలసింది, పోరాడవలసింది ఒకటి ఉంది. నిత్య జీవము కొరకు నేను పోరాడాలి, నిత్య జీవము కొరకు నేను ఆశీర్వదించబడాలి అని దాని కొరకు రాత్రంతా పోరాడుతున్నాడు. పోరాడి ఏం చేశాడంటే గెలిచేశాడు. కొంతమంది ఇలా చెబుతారు, మీరు అలా చెబుతారు కానండి, ఒకప్పుడండి నేనండి గంటల తరబడి ప్రార్థన చేసిన. ఇప్పుడు కొద్ది ఉద్యోగం వచ్చి అలాగానే, కొన్ని వ్యాపారాన్ని బట్టి కొద్ది అలాగానే, లేక బుడ్డోడు వచ్చి చేయలేకపోతున్నాను కానీ, లేకపోతే అప్పుడండి అని అంట. మరి 10 మంది కన్యకులు వెలిగించబడలేదండి? 10 మంది కన్యకులు వెలుగుతుందా లేదా? దివిటీలు వెలుగుతున్నాయా లేదా? ఎప్పటి వరకు? ఇదిగో పెండ్లి కుమారుడు వచ్చుచున్నాడు, ఎదుర్కొన రండి అని పిలిచే వరకు వెలుగుతుంది. కానీ అప్పుడే ఏమైంది? ఆరిపోయింది. అప్పుడు పాటలు పాడుకుంటున్నారు వాళ్ళు. అప్పుడు పాటలు ఆరిపోయినా నా వెలుగు దీపము, ఆరిపోయినా నా వెలుగు దీపము, వెలిగించుము నీ ప్రేమతో పండి అన్నాడు ఆయన. అప్పుడు ఆ ప్రార్థన కుదరదు. ఎప్పుడు? ఇప్పుడే అవకాశం ఉండేటప్పుడే, ప్రాణం ఉండగానే నీ ప్రభుని నమ్ముకో. దీపం ఉండగానే నీ ఇల్లు. హిజ్కియా రాజుతో దేవుడు మాట్లాడుతున్న మాట ప్రవక్తన యేసయ్య ద్వారా, నువ్వు మరణించబోతున్నావు కాబట్టి నీ ఇల్లును చక్కబెట్టుకో అనగానే మారు మాటలాడకుండా తన ఇల్లును చక్కబెట్టుకోవడానికి ఇష్టపడ్డాడు. ప్రైజ్ ది లార్డ్. ఎన్నో దినాల నుంచి ప్రభు మనతో మాట్లాడుతున్న పరిస్థితి ఏమీ బాగోలేదు. దీంట్లో అంటే భూలోకంలో ఎన్ని సంపాదించినా అది ఇక్కడే ఉండిపోద్ది. మనం ఏమి చిల్లిగవ్వ కూడా పరలోక రాజ్యానికి తీసుకెళ్ళాం. కాబట్టి ఆ నిత్య రాజ్యం కొరకు మనం ప్రయాసపడాలి, నిత్య జీవం కొరకు మనం ప్రయాసపడాలి. పాత నిబంధనలో మనం పితరులంతా మనం చూస్తాం, వారు దేని కొరకు ప్రయాసపడ్డారు, వారు దేని కొరకు ముందుకు సాగారు. సమస్తాన్ని విడిచిపెట్టారు. అబ్రహాము తన దేశాన్ని విడిచిపెట్టేశారు. దేనికి తెలుసా? దేవుడు పిలిచాడు కాబట్టి. దేవుని పిలుపుకు లోబడి ఏమి పిలిచాడు, ఏం చెప్పాడు అని అక్కడ వ్రాయబడలేదు. కానీ ఆయన హెబ్రీ గ్రంథకర్త ఏమంటాడు తెలుసా? దేనికి శిల్పియు నిర్మాణకారకుడై ఉన్నాడో ఆ పునాదు గల పట్టణము కొరకు ఆయన ఎదురు చూస్తూ బ్రతికేశాడు అని ఉంటది కదా. దేవుడు ఎప్పుడు మాట్లాడాడు? ఆది కాండంలో మాట్లాడినట్టే అక్కడ ఉంది. కానీ దేవుడు మాట్లాడాడు కాబట్టి, దేవుడు చెప్పాడు కాబట్టి దాని కొరకు ఎదురు చూస్తూ బ్రతికేశాడు. దాని కొరకు ఏది వదిలేశాడు తెలుసా? తండ్రిని వదిలేశాడు, దేశాన్ని వదిలేశాడు, ప్రాంతాన్ని విడిచిపెట్టాడు. దేని కొరకు అన్ని వదిలేశావు అని అంటే నిత్య జీవము కొరకు, పరలోక రాజ్యము కొరకు, ఆ పునాదులు గల పట్టణం కొరకు. నేను ఇవన్నీ విడిచిపెడుతున్నాను. ఇవన్నీ ఉన్నా సరే ఇక్కడే ఉండిపోద్ది. ఇవన్నీ నా వెనకతలా రాదు, కానీ నేను మాత్రమే వెళ్ళాలి. కాబట్టి దాని కొరకు మనం ప్రయాసపడాలి. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ప్రభునామానికి మహిమ కలుగునుగా. హల్లెలూయా. అంతం వరకు సహించువాడే ఏంటి 24వ అధ్యాయం మత్తయి సువార్త 13వ వచనంలో అంతం వరకు సహించువాడే రక్షించబడును అన్న మాట కదా మనం చూస్తాం. మధ్యలో మనం ఎలాగున్నాము? నేను ఎలా వాక్యం చెప్పాను, ఎలా స్తుతి ఆరాధన చేశాను? మత్తయి సువార్త 24:13లో అంతం వరకు సహించువాడెవడో వాడే రక్షించబడును. చాలు 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 చాలు, అదే కావాలి. ఎంతవరకు అండి? అంతం వరకు అండి.
ఇప్పుడు సొలొమోను ప్రారంభం బాలేదండి. సొలొమోను ప్రారంభం బాలేదండి. అతని మాటకి ఎదిరించి వారు ఎవరైనా ఉన్నారండి? అతని జ్ఞానానికి ఎదిరించి వారు ఎవరైనా ఉన్నారండి? అతని తీర్పుకు ఎదిరించి వారు ఎవరైనా ఉన్నారండి? అలాంటి జ్ఞానము పొందినవాడు ఆయన తర్వాత కానీ ఆయన ముందు కానీ ఎవరు లేరు కదా. అంత దైవభక్తి కలిగిన ఆ వ్యక్తి ఒక దినాన ప్రార్థన చేస్తే యాజకులు ప్రార్థన చేయాల. ప్రతిష్ఠ దినాల, మందిర ప్రతిష్ఠ దినాన యాజకులు ప్రార్థన చేయాలి. కానీ అతడు మోకరించి బలిపీఠం ఎదుట ప్రార్థన చేసినప్పుడు ఆకాశం నుండి అగ్ని కురియబడిందంట. దేవుని మహిమ మందిరం చుట్టూ కమ్ముకున్నదంట. యాజకులు సేవ చేయడానికి కష్టమైపోయిందంట అండి. ప్రైజ్ ది లార్డ్. అలాంటి అగ్ని కురిపించిన సొలొమోనే ఒక దినం వచ్చినప్పుడు దేవుడు మాట్లాడుతున్నప్పటికీ కూడా తనకి అర్థం కాలేదు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. ప్రభునామానికే మహిమ కలుగునుగాక. దేవుడు రెండు సార్లు మాట్లాడినప్పటికీ కూడా ఆ మాట ఆయనకి అర్థం కాలేదంట. ఆ మాట ఆయన చెవికి వెళ్ళలేదంట. పదకొండవ అధ్యాయము మొదటి రాజుల గ్రంథము 11వ అధ్యాయం 9వ వచనములో వ్రాయబడినమాట. ఇజ్రాయేలు దేవుడైన యెహోవా అతనికి 2 మార్లు ప్రత్యక్షమై నీవు ఇతర దేవతలను వెంబడింపవలదని అతనికి ఆజ్ఞాపించినను సొలొమోను హృదయము ఆయన యొద్ద నుండి ఓకే. ఇతడు జ్ఞానవంతుడు కదా, ఇలా అనుకున్నాడంటండి. నా బుర్రలో ఎంత జ్ఞానం ఉందో నాకు తెలుసు కదా, నేను ఎంతమందిని పెళ్లి చేసుకున్నా వారిని ఇట్టే తిప్పేయగలను అని అనుకుని అన్య స్త్రీలను పెండ్లి చేసుకున్నారంట. 4వ వచనంలో ఏముంది? సొలొమోను వృద్ధుడైనప్పుడు ఇప్పుడు ఎవరికి తిప్పేశారు? ఇతను అనుకున్నాడు నేనే వాళ్ళని తిప్పేస్తాను అనుకున్నాడు. ఇప్పుడు ఎవరు తిప్పేశారు? జ్ఞానవంతుడైన సొలొమోన్నే భార్యలు తిప్పేసి వారు ఆరాధించిన దేవతలను ఆరాధించమంటే సాగిలపడి నమస్కారం చేస్తున్నాడు జ్ఞానవంతుడు. అందుకే ప్రారంభం ఎలాగుందో అని కాదు, అంతము ఎలాగుందో కావాలి. దేవునికి స్తోత్రం. అందుకే మనం భయముతో వణుకుతో మన రక్షణను కాపాడుకుంటూ వెళ్ళాలి. ఇప్పుడు ఎలాగున్నాము అని కాదు, రేపు కూడా నేను నిలబడాలి అనే ఉద్దేశముతో మనం ప్రార్థనలు, అందుకే మెలుకోగుండే ప్రార్థన చెయ్యండి అన్నాడు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. తండ్రి చేత ఆశీర్వదించబడిన వారులారా రండి, లోకము పుట్టినది మొదలుకొని మీ కొరకు సిద్ధపరచబడిన రాజ్యములో ప్రవేశించండి అన్నాను. ఎలాంటి వారు ప్రవేశిస్తారంటే అదే నేను చెబుతున్నాను, మనలాంటి వారు కాదు, ఆయనతో పోరాడి గెలిచిన వారు మాత్రమే ఆశీర్వాదం. ప్రైజ్ ది లార్డ్. మనం చెప్పగలమా యాకోబు వల్లే నా ప్రార్థన కూడా ఉంది అని చెప్పగలమా? నా ప్రార్థన జీవితం, ప్రార్థన అనుభవం యాకోబు లాగే ఉంది అని చెప్పగలిగితే మీరు కూడా దేవుని రాజ్యంలో ప్రవేశిస్తారు. ప్రైజ్ ది లార్డ్. ఒకవేళ లేకపోతే మనం కూడా అలాగూ ప్రార్థన చేయడానికి సిద్ధపడాలి. హల్లెలూయా. ఎస్తేరు ఏమంటది? ఎస్తేరు గ్రంథం 4వ అధ్యాయం 16వ వచనములు కానీ మనం చదువుకుంటే, నా కొరకు మీరు ప్రార్థన చేయండి, నేనును నా చెలికత్తును ఉపవాసం అండి నేనును నా పనికెత్తులను ఉపవాసముండి ప్రవేశించుట న్యాయ వ్యతిరేకమైనప్పటికీ కూడా ప్రవేశిస్తాను. నేను నశించెదను. ప్రైజ్ ది లార్డ్. చాలు తాము పలికిన ఆమె మాట్లాడుతున్న మాట ఒక్కసారి మీకు గుర్తు చేస్తున్న ఏంటి తెలుసా? నేను చస్తాను కానీ నేను రాజు యొద్దకు
వెళ్తాను, రాజు దగ్గర మనవి చేస్తాను. దేనికి తెలుసా? ఇజ్రాయెల్ ప్రజల్ని కాపాడడానికి, ఇజ్రాయెల్ ప్రజల్ని రక్షించడానికి, ఇజ్రాయెల్ ప్రజల్ని మరణం నుండి తప్పించడానికి. మరణము ఒకే దినాన ప్రతి ఒక్కరు సంహరించబడాలి అని ఒక తాకీదం ఇవ్వబడింది కాబట్టి, ఒక ఆజ్ఞ జారీ చేయబడింది కాబట్టి, అందులో నుంచి తప్పించబడాలి అని అంటే నేనే రాజు దగ్గరికి వెళ్ళాలి, నేనే మనవి చేయాలి. ఇప్పుడైతే వెళ్ళడానికి అవకాశము లేదు, వెళితే నా ప్రాణమే పోతుంది. కానీ ఒక నిర్ణయానికి వచ్చింది, నా ప్రాణము పోయినా పర్లేదు, ప్రజల ప్రాణం కొరకు నేను రాజు దగ్గరికి వెళ్తాను అన్న ఎస్తేరు ఆశీర్వదించబడుతుందా? లేకపోతే శరీరం చిన్న బలహీనత ఉంది అని ప్రార్థన మానేస్తున్నామే, మనలను దేవుడు ఆశీర్వదిస్తాడా? చెప్పండి సార్. ఈ శరీరం ఎలాగున్నా పర్లేదు, నాకు నీరసంగా ఉన్నా పర్లేదు, నాకు నిద్ర లేకపోయినా పర్లేదు, 1 గంట ఈరోజు పడుకుని ఉండొచ్చు, కానీ నేను ప్రార్థన చెయ్యాలి అన్న వారిని దేవుడు దీవిస్తాడా? చిన్న వంక పెట్టి టైం అయిపోయింది అని, జర్నీ చేశానని, ఇంకోటి అని వంక పెట్టి ప్రార్థన మానేసే వారిని దేవుడు దీవిస్తాడా? చెప్పండి సార్. మరి సీరియస్గా చూస్తుంటే నాకు భయం వేస్తుంది. చెప్పండి, మన ప్రార్థన సరిపోద్దంటారా దేవుని రాజ్యానికి వెళ్ళడానికి? కదా, ఇవన్నీ చూస్తుంటే సున్నా ఏమున్నా, మేడున్నా మిద్దున్నా, నువ్వు గ్రూపులోనే ప్రార్థన చేసినా, 1 గంట అయినా చేయకపోయినా, ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. తీవ్రమైన ప్రార్థన అండి అది. నేను ముగించడానికి ప్రయత్నం చేస్తున్నాను, ఎంత చెప్పిన టైం అయిపోయిందని నేను భావిస్తూ ఉన్నాను. రాజు దగ్గర ముఖం చిన్న బుచ్చుకొని వెళ్తే కుదరదు. వీడు తేడాగా ఉన్నాడు, వీడిని వేసేయండి అంటే వేసేయాలి. ఎవరు? నెహేమియా రాజు దగ్గరికి వెళ్ళి ఖుషిగానే ఉండాలి, సంతోషంగానే ఉండాలి. గిన్నె అందించేటప్పుడు ముఖ కవలికలు మారిపోకూడదు, ఒకవేళ మారితే ప్రాబ్లం. అయినా రాజు దగ్గర నిలబడినప్పుడు ముఖమంతా వికారం అయిపోయింది, రాత్రంతా దుఃఖముతో నిండిపోయి ఉన్నాడు కదండి. దేనికి అని అంటే మందిరం పాడైపోయింది. స్తోత్రం చెప్తలేదు. తన ప్రజలు అనేక మంది శ్రమను నిందను అనుభవిస్తున్నారు. వారి కొరకు అంట 3-4 వచనంలో మనం చూస్తాం, ఆయన ఉపవాసం ఉండి ఈ మాటలు వినినప్పుడు 1వ అధ్యాయము వారి చెరపట్టబడిన వారిలో శేషించిన వారు ఆ దేశంలో బహుగా శ్రమను నిందను పొందుచున్నారు. మరియు యెరూషలేము ప్రాకారము పడగొట్టబడింది, దాని గుమ్మములు అగ్ని చేత కాల్చబడింది. నాతో చెప్పిరి, ఈ మాటలు వినినప్పుడు నేను కూర్చుండి ఏడ్చి కొన్ని దినములు ఉపవాసం ఉండి ఆకాశమందు ఉన్న దేవుని యొద్ద విజ్ఞాపన చేశాడంట. ప్రైజ్ ది లార్డ్. దేని కొరకు? నాకు ఈరోజు ఒక మెసేజ్ వచ్చింది. ఎక్కడో ఒక ఫాస్ట్ గారిని అరెస్ట్ చేశారంట. అయ్యా వారి కొరకు ప్రార్థన చెయ్యండి అయ్యా. మీటింగ్ జరుగుతుండగా ఆయన్ని తీసుకెళ్ళి పోలీసులు తీసుకెళ్ళారు, వారి కొరకు ప్రార్థన చెయ్యండి అని. నేను ఒక మాట మీకు జ్ఞాపకించే, ఒరిస్సా ప్రాంతంలో ఒక చర్చిలో ప్రవేశించి ఒక 2,000 మందికి బాగా దారుణంగా కొట్టారు. అందులో ఒక్కడు తప్పించబడి వచ్చి పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశాడు. వాళ్ళు ఎలా టార్గెట్ చేశారో తెలుసా? ఎలా టార్గెట్ చేస్తారంటే, ఏ చర్చి అయితే పోలీస్ స్టేషన్కి దూరంగా ఉంటుందో, పట్టణానికి దూరంగా ఉంటుందో, అందుబాటులో ఉండదో, రోడ్డు ప్రయాణం కూడా బాగోదో, అలాంటి గ్రామాన్ని, అలాంటి చర్చెస్ని చూసుకొని అటాక్ చేస్తున్నారు. మీరు చెప్పండి, ఇవన్నీ మనం చూసినప్పుడు ప్రార్థన ఎప్పుడు చేసామా? కొంతమందికి అంశాలు ఇవ్వగానే, ప్రభువా నా బిడ్డను దీవించు నాయన, నా భర్తను మార్చు నాయన, నీకు ఇచ్చిన అంశం ఏంటి, నువ్వు చేసిన ప్రార్థన ఏంటి? ఇదంతా ఎక్కడ చేయాలి? ఇంట్లో చేసుకోవాలి. కానీ ఆ గ్రూప్లోకి వచ్చిన తర్వాత ప్రభువా దూరం. ఎవరి గురించి? కాదు, ఇంట్లో కుటుంబం గురించి ప్రార్థన చేయాలి, బిడ్డల గురించి ప్రార్థన చేయాలి, భర్త గురించి ప్రార్థన చేయాలి, రక్త సంబంధుల గురించి మనం ప్రార్థన చేయాలి. గంటల తరబడి మనమే ప్రార్థన చేయాలి, యాకోబులాగా. ప్రైజ్ ది లార్డ్.
నా భర్తను ఆశీర్వదించే వరకు నేను విడిచిపెట్టనని మనమే ప్రార్థన చేయాలి. యాకోబు ప్రార్థన చేసినట్టు. యాకోబు 2 భార్యలు ప్రార్థన చేయలేదు, 2 దాసీలు ప్రార్థన చేయలేదు, 11 మంది పిల్లలు ప్రార్థన చేయలేదు. ఒక్కడే ప్రార్థన చేస్తే మాత్రం అందరూ రక్షించబడ్డారండి. స్తోత్రం. మీకు మనకు అర్థం కావట్లేదు. మనం ఒక్కరు ప్రార్థన చేస్తే మన కుటుంబం అంతా రక్షించబడుతుంది, మన ప్రాంతం అంతా రక్షించబడుతుంది, మన దేశం అంతా రక్షించబడుతుంది. ప్రైజ్ ది లార్డ్. ప్రభునామానికి మహిమ కలుగును గాక. ఇలాంటి ప్రార్థన పరులు మన బైబిల్లో కనబడుతుండగా వారిలో మనకి ఏ మాత్రము కాదు కదా. అందుకే వారిని గురించి మాట్లాడుతున్న మాట ఏంటో తెలుసా? నా తండ్రి చేత ఆశీర్వదించబడిన వారులారా, తండ్రితో పోరాడి గెలిచిన వారులారా, ఒక ప్రార్థన అంశం పట్టుకొని ప్రభు దీవిస్తేనే తప్ప, మార్చితే తప్ప, ఆశీర్వదిస్తే తప్ప నిన్ను విడిచిపెట్టను అని పోరాడిన వ్యక్తులారా, మీ కొరకు సిద్ధపరిచిన రాజ్యంలో ప్రవేశించండి. ప్రైజ్ ది లార్డ్. నా ఆశ ఏంటో తెలుసా? నా సంఘమంతా పరలోకంలో ఉండాలి, ఎత్తబడే సంఘంలో ఉండాలని. అప్పుడప్పుడు మీకు ఒకవేళ అనిపించవచ్చు, నా గురించే మాట్లాడుతున్నాడు, నా గురించే కఠినంగా మాట్లాడుతున్నారు అని మీరు అనుకోవచ్చు. నా ఉద్దేశం అది కాదు. ఎప్పుడైనా సరే టీచర్ ఎందుకు కొడతాడండి? పగతో కొడతాడండి, కోపంతో కొడతాడండి, లేకపోతే ఏమైనా ఆడికి చెయ్యాలని కొడతాడు కాదు కదా. వాడు పాఠాన్ని నేర్చుకోవాలని, వారు చక్కగా చదువుకోవాలని కొడతాడు తప్ప ఇంకొకటి కాదు కదా. ఇప్పుడు తల్లులు ఎలా తయారయ్యారు తెలుసా? వీళ్ళు భయపెట్టలేరు, వీరి మాటకి అస్సలు ఖాతరు చేయరు. ఎందుకు? నా వెండి, నా బంగారం అంటారు కాబట్టి వీళ్ళ మాటకు భయపడరు. వీళ్ళు ఎలా భయపెడతారు తెలుసా? ఇగో టీచర్కి చెప్తాను, అదే కదా, నువ్వు తినకపోతే టీచర్కి చెప్తాను, నువ్వేనని. నిన్ను భయపడరా? టీచర్కి భయపడతారా? ఎందుకు తెలుసా? వారు కొడతారు కాబట్టి. ఎందుకు కొడతారు? ఇప్పుడు టీచర్ కొడుతున్నాడని చెప్పేసి నాకు పగబట్టి కొడుతున్నారు అందమా? కాదు. నా ఉద్దేశము, మీరు హట్ అయినా, మీరు బాధపడినా, నా మాటలు మీకు బాధ కలిగించినా మీరు ఎలాగైనా మారాలని, మీరు ఎలాగైనా ఆశీర్వదించబడాలని, ఎలాగైనా ఎత్తబడే సంఘంలో ఉండాలనే, మన సంఘము ఆయనతో పాటు సదాకాలం ఉండాలనే ఈ ఆశతోనే చెబుతున్నాను తప్ప ఇంకొకటి కాదు. ప్రభు ఈ మాటలు ఆశీర్వదించునుగాక. ఆమేన్. కళ్ళు మూసుకుందాం. కళ్ళు మూసుకొని చిన్న